హలో ఎవ్రీవాన్. ఈ వీడియోలో ఉసిరికాయలతో పచ్చడి చేయబోతున్నాను అనమాట. అంటే నిలువ పచ్చడి కాదు, జస్ట్ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. కాకపోతే 1 మంత్ వరకు ఉంటుంది. ఇట్లా ఉసిరికాయలతో కాకుండా వీటిని కట్ చేసి ముక్కలుగా చేసి పచ్చడి చేస్తా. అంటే ఇది ఉసిరికాయ ముక్కలు పచ్చడి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకేంటంటే విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ ఉసిరికాయలతో పచ్చడి చేసి పిల్లలకి పెట్టామంటే చాలా అంటే చాలా మంచిది. మళ్ళీ ఉసిరికాయలు ఈ సీజన్లోనే ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఎంచక్కా పచ్చడి చేసేసుకోవచ్చు. ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే పచ్చడి కోసం ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా ఈ పచ్చడికే కాదు, దేంట్లో అయినా ఈ పౌడర్ వేయచ్చు. అందుకోసం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాయి, ఇంత పట్టదు పచ్చడిలో. ఫస్ట్ అయితే పావు కప్పు ఆవాలు వేసిన, 2 టీ స్పూన్స్ మెంతులు, 2 టీ స్పూన్స్ జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ లేకుండా మంచిగా రోస్ట్ చేసుకోవాలి, బాగా ఫ్రై అవ్వాలి. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంకా మెంతులు కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, లేకపోతే బాగా చేదు వచ్చేస్తాయి అన్నమాట. సో వీటిని మంచిగా రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చెప్పినా కదా ఇంత పట్టదు పచ్చడికి. నేను ఇక్కడ ఒక పావు కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. ఇంకా అందులో తరుగు పోను చాలా తక్కువ అవుతాయి, కొంచెమే పడుతుంది పౌడర్. కాకపోతే మిగతా పచ్చళ్ళు కూడా వేసేసుకోవచ్చు, టమాటా పచ్చడి కానీ ఇంకా ఎక్స్ట్రా ఏదైనా పచ్చడి వేసుకున్నా కూడా ఈ పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆవాలు, మెంతులు, జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత పౌడర్ లాగా చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇంకా తర్వాత అదే బాండిలో 1 కప్ దాకా ఆయిల్ వేసేసిన. మనం ఇక్కడ పల్లి నూనె అయినా వాడచ్చు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వాడచ్చు. పల్లి నూనె వేస్తే ఇంకా బాగుంటుంది పచ్చళ్ళు, కాకపోతే నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే తీసుకుంటున్నాను. 1 కప్ వరకు వేసేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అయితే వేయాలి. ఆవాలు ఎంత ఎక్కువ వేస్తే పోపు మంచిగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పచ్చడిది. మంచి ఆవాలు కంపల్సరీగా ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఇంకా కొన్ని మినపప్పు, కొంచెం శనగపప్పు వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి వేయాలి. ఇంకేంటంటే ఏ పచ్చళ్ళలో అయినా ఎంత ఎక్కువ వెల్లుల్లి వేస్తే ఆ పచ్చడి టేస్ట్ అంత బాగుంటుంది. ఇంకా వెల్లుల్లి వేసిన తర్వాత ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి, అంటే గోల్డ్ కలర్లోకి వస్తుంది కదా, కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఇంకా ఎండుమిర్చి వేయాలి. ఒక 5-6 ఎండుమిర్చి వేసేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఉసిరికాయ ముక్కలు వేయాలి. చెప్పినా కదా ఇది ఉసిరికాయ ముక్కల పచ్చడి కాబట్టి ఉసిరికాయని ముక్కలుగా కట్ చేసేసి ఆ ముక్కలు వేసేయాలి. జనరల్గా ఉసిరికాయ పచ్చడి అంటే మనం డైరెక్ట్ ఉసిరికాయలని ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, అట్లా కాదు. ఇది ముక్కల పచ్చడి కాబట్టి ఇవన్నీ వేసిన తర్వాత కూడా ముక్కలు వేసామంటే అవి ఖచ్చితంగా ఆయిల్లో ఫ్రై అవుతాయి. ఫస్టే ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, తొందరగానే ఫ్రై అవుతాయి అన్నమాట. తర్వాత ఉసిరికాయ ముక్కలు వేసేసి ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ లోపే. మనం ఆల్రెడీ ఆయిల్ హీట్ అయి ఉంటుంది కాబట్టి తొందరగానే ఫ్రై అవుతాయి. అంటే గ్రీన్ కలర్లో ఉంటాయి కదా ఉసిరికాయలు, కొంచెం లైట్ గ్రీన్, అవి కాస్త ఎల్లో కలర్లోకి అవుతాయి అనమాట. అంత కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి, మగ్గిపోతాయి తొందరగానే. ఇంకా సాల్ట్ కూడా వేసేసినాం కాబట్టి ఇట్లా మొత్తం ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ. ఉసిరికాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పుడే కారం వేయాలి. ఏ మాత్రం వేడి ఉన్నప్పుడు కారం వేసామంటే ఇది మాడిపోతుంది. మనం వేసిన కారం పచ్చడి టేస్ట్ అనేది చేదొచ్చేస్తుంది. ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత 3 టేబుల్ స్పూన్ దాకా కారం వేస్తున్నాను. ఇంకా మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్టు ఇంకొద్దిగా ఎక్కువ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత పౌడర్ వేస్తున్నాను. ఫస్టే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఆ పౌడర్ని కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ సాల్ట్ కూడా వేయచ్చు. అయితే మా కారంలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ వేసేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే సాల్ట్ కూడా పడితే వేసేయచ్చు. తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసేసుకొని కొద్దిగా నిమ్మరసం కూడా వేయాలి. అయితే ఆల్రెడీ ఉసిరికాయ ముక్కలు అంటే ఆల్రెడీ పుల్లగా ఉంటాయి, కాకపోతే మనం వేసిన గ్రేవీ కొద్దిగా మంచిగా టేస్ట్ రావాలంటే ఒక 2 నిమ్మకాయలు రసం తీసేసుకొని ఆ రసాన్ని కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ ముక్కల పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్ కదా, ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు.
టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటది. వెంటనే తినేయొచ్చు. నెక్స్ట్ డే అయినా బావుంటది. వెంటనే తినేసినా కూడా బావుంటదనమాట. సో, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకి బాయ్.